గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి. ఏమిటి అభి, పనుందమ్మా. రండి రండి చెప్తాను. ఈరోజు మా వెడ్డింగ్ డే. మీ అమ్మ కూడా చెప్పిందిరా, మర్చిపోయాను. హ్యాపీ యానివర్సరీ. పక్క నుంచి ఇది ఎన్నో సంవత్సరం? 5ఆ 6ఆ? మీకేది జ్ఞాపకం ఉంటుందని 6వ సంవత్సరం అండి. ఆదర్శ దంపతులుగా సంతోషంగా ఉండండి. కాస్త నవ్వుతూ చెప్పవే. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటే చాలంటారా? మనల్ని సంతోషపరచమని చెప్పండి. నేను ఇన్నేళ్లుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాను. ఇక్కడ కపాలేశ్వరుడి దగ్గర నుంచి కాశీ దాకా వెళ్ళొచ్చాం. వచ్చే సంవత్సరమైనా ముగ్గురిని ఆశీర్వదించే అవకాశాన్ని మాకివ్వండి. ఆ మూడో మనిషి కూడా వచ్చాడు. ఇప్పుడే ఉంటారు. ఎప్పుడు నీకు వేళకోళమేరా. హే బై ది వే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ విజయ్. కమ్ ఆన్, ఇవాళ ట్రీట్ ఎక్కడ? మూన్ రేకర్సా లేక బార్బిక్యూ నేషనా? ఇప్పటికి ఇడ్లీ, పొంగల్, ఉప్మా. ఓకే. బోర్ వదినా. ఈ నూడిల్స్ ఉన్నాయి, పెట్టనా? అయ్యో, వాటికన్నా మా నూరు ఇడ్లీ పొంగలే బెటర్. ఇవైతే నేస్తాను. నంచుకోవడానికి ఏముందో పెట్టండి. అవునరా, డాక్టర్ నా అపాయింట్మెంట్ అడిగానావే, దొరికిందా? లేదు నాన్న, వచ్చే వారం అపాయింట్మెంట్ దొరకొచ్చన్నారు. అభి, స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను, వెళ్ళి తీసుకురా. చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ నేటి ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇంతవరకు వారి మరణానికి కారణం తెలియలేదు. ఈ కేసు పట్టుకోవడానికి 6 నెలలు పడుతుందట్రా. రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకుని టీవీ చూస్తే లా అండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది. నాకు దొరికినోడు దొరికినట్టు లేపేద్దామని ఆశ, కానీ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో. వీడికి నువ్వు సపోర్టా? వదినా నువ్వు చెప్పు, ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటావా? ఓహో, నాన్నకేమో లాయర్ పోస్ట్, వదినకి కమిషనర్ పోస్ట్. తెలివైన అడివిరా. ఇలా చూడు, ముందు మీ వదినికి అమ్మానే పోస్ట్ రాని, అదే భాగ్యం. ఏంటమ్మా నువ్వు మరేనో మొదలెట్టావా? నువ్వు అసలు ఆ మాట లేకుండా మాట్లాడలేవా? ఒరేయ్, ఉన్నమాటే కదరా అన్నాను. నేను మాత్రమేనా అంది? నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతం రండి అంది. వస్తాం అన్నాను. దానికి నువ్వు మాత్రమే రావద్దునా అంది. దానికేమంటావు? వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాట మాట్లాడతావా? ముందు వద్దని అమ్మ మనసుతో చూడు, అప్పుడు నీకు ఏ లోటు తెలియదు. రే, ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయప్రకాష్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు, చెప్పండి. ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. స్కై టీవీ సీఈఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్? ఎస్. వారి వైఫ్ 2 రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఎనీ టైప్ ఆఫ్ అబ్డక్షన్ అని ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్? వారికి సరిగ్గా చెప్పడం తెలియలే. బట్ వన్ మోర్ థింగ్, ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు. ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారనే మిమ్మల్ని పిలిపించారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు. వారి నంబర్ కూడా అందులోనే ఉంది. ఓకే సార్. ఎస్ సార్. సో మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు? వెనస్డే ఈవినింగ్ చూసారట.
డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపొద్దున ఎన్నింటి రావాలమని నా వైఫ్ని అడిగాడట. ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట. ఆ తర్వాత ఎవరూ తనను చూసినట్లేదు. ఆ రోజు మీరెక్కడున్నారు సార్? హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ అని వెళ్ళాను. లాస్ట్ ఫోన్ మీ వైఫ్కి ఎప్పుడు చేశారు? నెక్స్ట్ డే మార్నింగ్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది? ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు. దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సో వివాహం ఎన్నేళ్ళైంది? 4 years. కిడ్స్? ఇంతవరకు వద్దని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. నవ్ వీఆర్ ఇన్ ప్లాన్. మీ వైఫ్కి హాబీస్, పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? తను పెద్ద క్రికెట్ ఫ్యానిటీ. ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేయర్ కూడా చేస్తుంది. అంత పిచ్చి. ఓ, మీ వైఫ్కి దేవుడంటే అంత నమ్మకమా? యా, సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది. కొన్ని సమయాల్లో లైఫ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది. ఏ చర్చ్? విల్లివాకం సెయింట్ థామస్ చర్చ్. ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు? యా, మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. థ్యాంక్ యూ. అంత స్ట్రాంగ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్? జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్. సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది. అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు. అది జెసికాని ఎందుకు కాకూడదని నా అసంప్షన్. గుడ్ మార్నింగ్ సార్. రండి స్టీఫెన్, కూర్చోండి. విజయ్. ఎస్ సార్. ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు. హలో సార్. హలో. విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాప క్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చేమో అని వీరు అనుమానం. ఉండొచ్చు సార్. మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటికి వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్ కొట్టేవాడి వరకు అనుమానించాలి. ఇట్ ఈస్ సింపుల్. ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంక పెట్టలేం. కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినా మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ ఖర్చులు, చేసిన అప్పులు, వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్ సార్. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా కావచ్చు, కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్గా జీవించేవారట. అంత స్వచ్ఛమైన క్రిస్టియన్గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్లో చెందించాలని ఎప్పుడూ అనుకోరు. పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు. వారు ఆ పని చేయలేదు. ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ చదివినట్టున్నారు. దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. జెసికా కేసుని, ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్. మరి ఇంకేంటి సార్, దివ్య దృష్టి ఉన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు. ఈ కేసు కూడా వీరికి అప్పగించండి. ఎస్ స్టీఫెన్, నేను అదే మంచిదనుకుంటున్నాను. దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు. సార్. ఏంటి సార్? కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి. విజయ్ సార్, ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీకు హెల్ప్గా ఉంటారు. కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు, చూసుకోండి. ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అడుక్కుంటే ఇస్తాడు, వేడుకుంటే తీరుస్తాడు, నిజమైతే గెలిపిస్తాడు యేసు. అడుక్కోండి. ఫాదర్ హైటు వెయిటు మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పొజిషన్లో కూర్చుని ఉంటారు, ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంప్షన్. లేచరండి. డాంకీ యజ్ఞం కాదు, అందుకు ఇలా కూర్చోబెడతా సార్. నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్లు ఎలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్. ఫాదర్ ఎలా కూర్చున్నారో, ఎలా పడిపోయారో, ఎప్పుడు చనిపోయారో, ఇప్పుడు ఎక్కడున్నారో. కాకపోతే ఒకటి, ఫాదర్ నో మోరు, ఐ మెస్ మోరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కమిషనర్ గారు చెప్పింది కరెక్టే. కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి? చెప్పారులే. పీసీ భానుమతి విషయమా? తెలిసే ఛాన్స్ లేదే. నా ప్రమోషన్ విషయమా? మనకంత సీన్ లేదే.
కేసులు గట్ట కొట్టేది ఈయనే సార్. పేరు యాంటోనీ. నమస్కారం సార్. ఇక్కడ 8 ఏళ్ళుగా పనిచేస్తున్నాం సార్. ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు. ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చ్కి వస్తారు? ఎప్పుడు 7 గంటలకు వచ్చేస్తారయ్యా. సండే అయితే 5 గంటలకు వచ్చేస్తారు. ఒకవేళ ధూప ప్రార్థన ఉన్నా 5 గంటలకు వచ్చేస్తారు. ఫాదర్ 6 గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు. ఆ రోజు స్పెషల్గా ధూప ప్రార్థన ఏమైనా జరిగిందా? అసువంటిది ఏం లేదే. మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు? ఫాదర్కి తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుకోలకు వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా. ఆ రోజు ఎవరైనా వచ్చారా? ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినయ్యా. కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు, తెరిచే ఉంచు అన్నారు. గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా? లేదయ్యా, ఈ అడగలేదయ్యా. ఏమయ్యా అడిగితేనే చెప్తావా, అడగకపోతే చెప్పవా? ఐఎమ్ ఎగ్జిట్. ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు? గీత అనే ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తోంది? The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all the way to Chennai City. గీతా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు. కారిడార్లో వెయిట్ చేస్తున్నారే. సరే వస్తానని చెప్పు. ఈ వయసులో పిల్లలు అన్నాక ఇలాగే అలా చేస్తుంటారులేండి. కానీ రేపు పెద్దయ్యాక మదర్ తెరెసా కావచ్చు, తాత గాంధీ కావచ్చు, మామ నెహ్రూ కావచ్చు. కానీ నాలా మాత్రం కాలేరండి. అది వస్తుంది తనే గీత. పేరు వరకే, నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్. ఎందుకు నన్ను రమ్మన్నారు? మీరేనా గీత? అవును నేనే. ఏం కావాలి? ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ విజయప్రకాష్. మీ ఐడి కార్డు ఇవ్వండి. ఈ మధ్యగా ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికలా సార్? ఓటర్ ఐడి అడుగుతున్నారు, ఇవ్వండి. ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు, మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డు అడిగాను. ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా? ఏ అడగకూడదా? ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు? సరే విషయం ఏంటో చెప్పండి. ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే. దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఎన్నిసార్లు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల ముందే కదా వచ్చారు. నేనా? మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు. 2 గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్రోగేట్ చేశారు. పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి? అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని. నేనే వినలేదు. డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది. ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించలా, మీకు సమాధానం చెప్పాను. ఇలా చూడండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వచ్చినా, ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు? ఎందుకు చర్చికి వెళ్లారు? ఎందుకు పొద్దున్నే వెళ్లారు? ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా? అంతే కదా. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు. మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా, అది అడగడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైం కూడా వస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వల్. సార్ అదే గీత ఇల్లు. వెళ్ళి చూసిరండి. ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా? ఏంటి ఇంకా రాలేదు? గీత గారు ఉన్నారా? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే. ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఏసీ కొత్త రీ ఎంక్వైరీ చేయాలంటున్నారు. వస్తే విషయం చెప్పండి, సరేనా? సరే సార్. ముసలాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది. అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా, ఏదో గాడిచ్చాక. సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట, ఇప్పుడేంటి సార్ మళ్ళీ మన స్కూల్కా? అక్కర్లేదు, స్టేషన్కి తనే వస్తుంది.
మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకోకండి సార్. రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి. సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. కూర్చోండి. వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా, మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా? ఓకే అంటే చెప్పండి. ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను. ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి. ఈ చైన్ మీద. హలో, నేను క్రిస్టియన్ని కాదు. అలెక్స్ సార్. ఎస్ సార్. మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే వారం సార్. నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్. సరే, ఓకే, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా వారం వారం చర్చ్కి వెళ్తాను. అంత మాత్రాన క్రిస్టియన్నా? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జీసస్, గాంధీ, షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు. ఇలా చూడండి, మొదట ఆ చైన్ నాది కాదు. నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను. అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45కి నేను చర్చ్కి వెళ్ళాను. నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు. సరేని కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలీదు. స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది. స్కూటీలో 7:45కి మీరు వెళ్ళానంటున్నారు. చర్చ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా? పూర్తిగానే తెరిచింది. బండిని చర్చ్కి లెఫ్ట్లో పార్క్ చేశారా, రైట్లో పార్క్ చేశారా? రైట్లోనే పార్క్ చేశాను. సైడ్ స్టాండ్ వేశారా, సెంటర్ స్టాండ్ వేశారా? ఎందుకు? జస్ట్ ఆన్సర్ మీ. సైడ్ స్టాండే వేశాను. లాక్ చేశారా? చేశాను. అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు. అద్దానికి కేసుకి లింక్ ఏంటబ్బా? ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా? లేదు. ఎనీ కార్, బైక్? లేదు. తప్పకుండా చూసుంటారు మీరు. ఒక్కసారి ఆలోచించి చూడండి. బికాస్ ఫాదర్ చనిపోయిన టైము, మీరు చర్చిలో ఉన్న టైము మోరాలస్ ది సేమ్. ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా? అవును, అక్కడ ఒక కారు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది మనకి చెప్పలేదే, మనం అడిగితే కదా చెప్పేది. ఈ కార్ ఏమో చూడండి. అవును, ఇటువంటిది అయ్యుండొచ్చు. కారులో ఎవరైనా ఉన్నారా? లేరు. నిజంగా? అదే ఎవరు లేరని చెప్తున్నానుగా. ఓకే, కూల్. తర్వాత? ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళాను. మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి? మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది, అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను. సరే, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎటు నుంచి వచ్చారు? అదే వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గుర్తులేదంటున్నానుగా. అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా? లేదు. ఆలోచించి చెప్పండి. లేదు. ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు, జడ్జిమెంట్కి అందడం లేదే. ఇస్ దిస్ యోర్స్? స్కూటీని తీసేటప్పుడు కీచైన్ని మిస్ చేసుకున్నాను. కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా? అప్పుడు ఆ కార్ అక్కడ లేదు. దాట్స్ ఇట్. జెసికా చర్చ్కి వచ్చింది, స్ట్రగుల్ జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. పూర్తయిందా? ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా? ఎనీవే, థ్యాంక్స్ లాట్ మిస్ గీత. నో మెన్షన్. మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు తెలివిగానే సమాధానం చెప్పారు. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా? చెప్పలేం. మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా, అందుకని పిలవచ్చు. ఎందుకు? అచ్చం చూసానా? కాదు, ఆ హత్య మీరే చేసి ఉండొచ్చుగా. ఇచ్చే ట్విస్ట్. ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు. టూ మచ్. దిస్ ఇస్ ద లాస్ట్. తిరుపతి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. నేను కేసు గురించి అన్నాను. అదే సార్ నేను అన్నది. ఈ అమ్మాయి కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాం. మీరు పని చేయండి. చెప్పండి సార్. ఓ 2 రోజులు లీవ్ తీసుకోండి. ఏసీకి హీట్ ఎక్కింది, ఎప్పుడైనా ప్యాలెన్స్. సార్, ఈ కేసు నేను ఇంట్లో ఉండే డీల్ చేస్తాను సార్. ఐఎమ్ ఎగ్జిట్.
Yes, she is conceived. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 2 months 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యను ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పందా, కొత్తగా నేను చెప్పేది ఏముంది? బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమీ చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి, ఓకే? ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్ రారా, అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నాను రా. ముందు నోరు తీపి చేసుకో. నువ్వు బాబాయ్ కాబోతున్నావు. అయ్యో రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. గాడి చేతులు ఆడటం లేదు రా. మా ఇంటికి ఒక కొత్త వెలుగు రాబోతోంది మేడం. ముందు మా కులదైవాన్ని దర్శించుకోవడానికి విజయ్ విజయ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ, నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలదురా నాకు. ఇటీవు ఏంట్రా వదినతో పెద్ద డైలాగ్ వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా? అండ్ వన్స్ అగైన్ మై హార్టీ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్ బాయ్. ఇల్లు మారితే తెలీదా? అసలేం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా? ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము, ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్, ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకు తెలుసుకోవాలి? కేసు విషయంగానే. హత్య చేసుంటాననే కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. 6 మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు, ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. బాడీ జెసికాదే అని కన్ఫర్మ్ చేశారా? సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు.
పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్. తిరుపతి సార్, కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్ ఇంకో 10 minutes ఇంటర్న్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకొచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు. బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాట్లావి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. That's good. సార్, మీరు చెప్పిన తర్వాత జెసికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్. ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్కు, అదే పిల్లు, అదే సోపు, అదే దిగున మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి? సార్, పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సార్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు సార్ చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెసికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ, అంతే సార్. సార్ మిమ్మల్ని విషయం అడిగాను సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెసికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 years బ్యాక్ ఆర్సీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒకతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె శవం దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. What happened? Actually, I was going to my friend's house and they called me for a drink. And you know what happened after that? Cell phone off చేయమని చెప్పండి. Please. Yes sir. కుర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ పిచ్చి. అబ్బాయ్ వాట్? ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. నో ప్రాబ్లం, ఇట్స్ మై ప్రైవసీ. ప్రైవసీ? వీడి రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ నే పేల్ చేసేలా ఉన్నాడు. ఐఎమ్ రైట్.
పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు అయి ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్. మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ సార్, నేను మళ్ళీ CCTV ఫుటేజ్ పరిశీలించాను. ఓకే సార్. క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అఫీషియల్ వర్క్ కదా, అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. ఏమైంది? గుడ్డల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్. సార్ ఈ బండి సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూసానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ని లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు వెళ్ళి మెయిన్ డోర్ని లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. మిగిలిన అన్ని డోర్స్ మూసేయ్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సరే సరే సరే, డిస్కనెక్ట్ చేయకు. లైన్లోనే ఉండు. Don't talk like that. I really don't like it. ఓరినా డాంకీ ఎగ్గు. ఇలాంటోడే లేచిపోయిన పళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింట్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే, మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు తెరవకు తెరవకు.
కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. పో. ఓకే సార్. ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే, కమాన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా 2 పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. అయ్యయ్యో అభి, నా బిడ్డ సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం. ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్ గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గానీ నగలు గానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగావని ఒక వంశాంకురాన్నే కదా అడిగావు. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాగా అంతలోనే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నారే.
విసరా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా? మీరు అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు దక్కేది. విన్నావుట్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామనిరా ఇన్ని మాటలు ఎంత బాధ పెట్టారు. విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమన్నా, అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిన గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. ఈ మెడిసిన్ గర్భంలోని పెండం ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవీఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మన మంత్రి విద్యాధరరావు గారి కోడలు పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చొస్తాను.
రారా నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్నెందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూర్చావరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? చేతిరా, నిజం చెప్పరా. పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా. ఏమైందిరా మీకు? ఏం పని రా ఇది? అమ్మా, వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు లేదు, కొట్టుకుంటారేంట్రా? వదిన తనంతా తను చావలేదు. మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలని వదిన మనసుని బాధ పెట్టావు? ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి అడిగావు? ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా అని అడగడం. ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు అంటాం. ఎవరో ఒక డాక్టర్, ఏదో ఒక హాస్పిటల్, నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు? ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పమను. నిజమేరా, నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. నమస్కారం. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది. పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్, అదే వీర్య కణాల సంఖ్య నార్మల్గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్ని వీక్గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 year పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతావా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది? దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది. ఆలోచించేదేముంది? తొలి రాగం చెరిపేను దూరం కను పాప దాటి వచ్చే కలైదారం కడుపు తడితే. అభి, నీకు సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి.
అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో నేను మాట్లాడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు. విజయ్కి కూడా తెలియకూడదు, ప్లీజ్. ఓకే, డోంట్ వరీ, నేను ఎవ్వరికీ చెప్పను. 2 నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావయ్యని 50 లక్షలు నేను అడగలేదు, అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. మేడం, ఒకే ఒక సెల్ఫీ మేడం, ప్లీజ్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు. రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 months లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు. మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్ గా ఉంది. మా వదిన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకున్న ఇంకో 3 చనిపోయారు. ఇది చైల్డిష్ గా ఉంది కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాజువల్గా అడిగిపోదామని వచ్చాను. కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్. హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా. మాట వరుస కన్నా ఎందుకు ఈ డౌట్? బయట మీరు చూసారే, టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్లే. ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎనీవే, లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో, అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి, బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది. మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 days లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 hours లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ మేక్ ఇట్ నౌ? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. షూర్. పాలు సెలూన్ సార్, షేవింగ్ ట్రిమ్మింగ్ సార్? నేనటి న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇదిగో సార్. హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణంతో లేరు సార్.
ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్. ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లోమా లేక కోఇన్సిడెన్సా? ఒకవేళ ఏంటి సార్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. ఆ రోజు మీ వదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను. అయినా తప్పే. నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదినే జెసికా కేసులా అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ 4 చావులకి కారణం కనిపెట్టగలమా మనం? 23. అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 ఏళ్లలో 436 ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బు అడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో 3వ వ్యక్తికి అవసరమైంది. రాత్రంతా ఫోన్ చేశాను. ఏ వైఫ్ అంటే భయమా? బాయ్. రేపన్నా ఆఫీస్కి వస్తావుగా? ఆంటీ నువ్వు నేను ఐస్ క్రీమ్ తిన్నావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పద్దా? నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకోటి కొనివ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి? జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు? వాళ్ళ ఇంటిని ఒంటిని టచ్ చేయొద్దని అప్పుడే చెప్పాను, విన్నావా? అందుకే ఇటువంటి సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ననకు. అయితే ఇది పూర్తయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం, బిగ్ టార్గెట్. ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చూపు. గాట్ ఇట్? ఓకే. నో ట్రెస్ పాసెస్. ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి. ఓకే సార్, ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నిన్ను పెద్ద రిస్క్లో నేను పడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను చంపడానికి వచ్చారా, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు 2 పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టాను. డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడకు, ఐ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేను ఎప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది?
సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. టేక్ రెస్ట్. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పుడు పని చేయలేదండి. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. షార్ట్ ఓకే. లేదు సారీ ప్లీజ్. జరగండి అమ్మా, జరగండి జరగండి. మేడం, మిమ్మల్ని చూడటానికి 2 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం. మేడం, ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా. బిల్డప్ ఇచ్చాను, స్టార్ట్ చేయండి. మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు, శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు. మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్, థ్రెట్స్ ఏమైనా? లేదు సార్, మీరు అనుకునే థ్రెట్స్ కాల్స్ ఏం రాలేదు సార్. ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు, ధైర్యంగా మాకు చెప్పండి. మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్లో ఇస్తాం. సార్ అది అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేని చెప్తున్నా, మీరు మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్. లేదు సార్, ఇకపైన అలాంటివి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ కాల్. లేని విషయాన్ని ఎందుకు మాటికి అడుగుతారు? వి నీడ్ సమ్ ప్రైవసీ. ఎనీవే, మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్. ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటా. వస్తాను. మేడం, టన్నుల కొద్ది డైలాగ్ మాట్లాడతారా? అవి మీ సొంత మాటలా, అద్దె మాటలా, ప్రాంప్టింగ్ ఇస్తా. సార్, అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడినా చాలా మంచి సార్. కానీ ఆడున్నాడే, ఆడి మొహం చూస్తున్న డోక్ వస్తాం సార్. ఆడి యాక్టర్స్ సీరియల్ ఆడిని పీకేసి ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్. అప్పుడే బుద్ధి వస్తున్నాడు. రవి, ఇమీడియట్గా టీవీ ఆర్టిస్ట్ మదన్ అండ్ కౌసల్య వీళ్ళిద్దరి మొబైల్ నంబర్స్, హౌస్ ల్యాండ్ లైన్ నంబర్ వెంటనే ట్యాప్ చేయండి. పర్టికులర్గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ట్రాప్ చేయమన్న నెంబర్కి 5 నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్. దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచాను సార్. ఎందుకు ఫోన్ తీయలేదు? షూటింగ్ లో ఉన్నాం. ఇస్తానండి. ఇస్తాను అంటే సరిపోదు. ఎప్పుడు ఇస్తావు? సారీ, ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాం. రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇల్లు టీ నగర్గా? అవును. డబ్బు తీసుకుని కారులో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది. అలాగే. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. అలాంటిదే జరగదు. తప్పకుండా ఇస్తాం. సార్ 45 సెకండ్స్ మాట్లాడారు. సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్. సార్, ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి, లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్. బ్యాంక్ అయినా ఇల్లైనా ఈ 2 ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు. ఇంటికి వెళ్లే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్. అది ఎక్కడనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివ్ ఏంటో తెలియట్లేదు సార్. లాస్ట్ 10 సెకండ్స్ రివైండ్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. సార్, వాళ్ళు బయలుదేరారు. ఓకే సార్, వాళ్ళు కారికేర్ సార్. గాయ్స్, గెట్ స్టార్టెడ్. డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోమ్మా. ఆపోయా, ఆపు. ఎక్కడ దండం పెట్టాలి అక్కడ పెట్టరు. పోనీ. సార్, మొదటి నెంబర్లో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ కాల్. నేను కాకినాడ నుండి రమేష్ మాట్లాడుతున్నాను సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. పోయిన వారం సీరియల్లో మీ యాక్షన్ చూసి ఏం చేశాను సార్. మేడం గారు అయితే
వచ్చే ఎపిసోడ్ లో మీరు మీ ఆవిడ గొడవపడి నాతో చెప్పండి సార్. అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది. మా ఆవిడ మీకు వీరాభిమాని సార్. సార్ వచ్చేవారు మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా? ఏంటి మీరు అనేది? సీరియల్లో సార్ డివోర్స్ ఇచ్చారని చెప్పండి. తిరుపతి యూటర్న్ తీసుకొని వెయిట్ చేయండి. కొంచెం ముందుకు యూటర్న్ తీసుకో. సిగ్నల్ పడింది, ఇంకా ఎవరూ రాలేదేంటి? గ్రీన్ సిగ్నల్ పడబోతుందండి. అందరూ అలర్ట్గా ఉండండి. గ్రీన్ సిగ్నల్ ఆన్ అయిందండి. తిరుపతి అంబులెన్స్ బ్యాలర్ గారు రమ్మని చెప్పండి. ఏంటి సార్, ఏమైంది? సార్ ఇక్కడే పడేడి నరిసి. అటెంప్ట్ ఫెయిల్ అయింది సార్. లేదు.
ఇప్పుడు ఏం చేద్దాం సార్? Stop it! Stop it! డిపార్ట్మెంట్లో ఒక ఆపరేషన్ అంటే ఎప్పుడు 2 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి ప్లాన్ ఏ, ఇంకోటి ప్లాన్ బి. నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసికా, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతో మంది. అంతా నీకు తెలుసు. చెప్పరా. రికార్డ్. నేను భయపడను. ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా. అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది? డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్ మాత్రమేనా? జెసికా, స్కై టీవీ CEO వైఫ్. తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. కానీ తనేం చేసిందో చెప్పనా? తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలునని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్ స్పర్మ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్ రావు తన ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే. తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం. డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెసికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్, జెసికా, మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. మా వదినే తప్పు చేసిందిరా. చెప్పక తప్పదా? హలో అభినయ,
అవును, ఎవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు? కోపం తెచ్చుకున్నందువల్ల ఏ ఫలితం లేదు. ఇంకో 3 నెలలు సీమంతం, 6 నెలలు ప్రసవం అనే స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పడతా ఎలా? ఈ మాత్రానికేనా? నీకు తెలియని నిజం చెప్తున్నాను, విను. నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లివి నువ్వే, కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తండ్రి కాదు. డాక్టర్ తులసి, వరం హాస్పిటల్, కృత్రిమ గర్భధారణ. ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు కదా? ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడు? ఇన్నాళ్ళు నీకు అబద్ధాలు చెప్పిన డాక్టర్ నడు ఏది నిజమో తెలుస్తుంది. నీ గర్భంలో పెరిగేది నీ భర్త రూపం కాదు. రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి నీ పోలికలు వచ్చినా నీ భర్త పోలిక మాత్రం ఉండదు. తండ్రి లాంటి మొహం, తండ్రి లాంటి కళ్ళు, అలా చెప్పుకోవడానికి దేనికి పోలికలు ఉండవు. ఏమిటి చెప్పమ్మా? నా కడుపులో పెరిగేది మా బిడ్డే కదూ. ఎందుకు డౌట్? నీ బిడ్డే. అది కాదు డాక్టర్, నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. అడుగుతున్నానుగా, చెప్పండి డాక్టర్ ప్లీజ్. నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. కాదు, నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్యకణాలతో కలిగింది కాదు. స్పామ్ బంక్ నుంచి తెప్పించిన వేరే వ్యక్తి వీర్యకణాలు. ఎందుకంటే నీ హస్బెండ్ వీర్యకణాల మూలంగా ఏ విధంగానూ సంతానం కలిగించే అవకాశం లేదు. అయితే ఎందుకు డాక్టర్ మీరు ఇంత పచ్చి అబద్ధం ఆడారు? ఏం చేయను? ఇంకొకరి వీర్యకణాలు తెప్పించి పెట్టాను, ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా? అప్పుడు మీరు ఎందుకు చేశారు డాక్టర్? ఇవాళ్ళున్న సిచ్యువేషన్లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను. అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా? ఇప్పుడు తప్పని నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను. నా మాట విను. నీకోసమే కాదు, సొసైటీలోని భర్త గౌరవం కోసమైనా నువ్వు భరించక తప్పదు. నీకిప్పుడు ఏం కావాలి? నీ భర్త, నీ కుటుంబం అంతా నీ కడుపులో పెరిగే బిడ్డని వారసుడని, వంశాంకురమని ఆనందిస్తున్నారు. ఆ ఆనందం దక్కాలంటే దానికి ఒక డీల్ కావాలిగా. దాని ఖరీదు 50 lakhs వితౌట్ టీడీఎస్. అంత డబ్బు నా దగ్గర లేదే. నీ దగ్గర, నీ భర్త దగ్గర లేకపోతే లేకపోవచ్చు, మీ నాన్న దగ్గర ఉండొచ్చు కదా. ఈ మధ్య ఒక కేసు గెలిచి ధనవంతుడయ్యాడు. 2 కోట్లు సంపాదించాడు. అందులో జస్ట్ 25%. సొంత కూతురు అడిగితే కాదనలేడు. మొగుడికి, పోలీసులకి చెప్పావో, 1 నెల రోజుల క్రితం టీవీలో, పేపర్లో చూసుంటావు కదా. నిజం చెప్పిన జెసికా, అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయావే. అదే కథ నీకు నీ మొగుడికి పడుతుంది. ఈ మధ్య ఆఫీస్లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాలటం లేదనుకో. మీరేం కోరుకుంటున్నారు? అబ్బాయా, అమ్మాయా? ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం. సరే, పుట్టబోయేది అబ్బాయా, అమ్మాయా, ఏం పేరు అవన్నీ వదిలే. బిడ్డకి ఇన్షియల్ ఏమిటో చెప్పు చూద్దాం.
కాదు. ఏ ఎస్. ఏ ఫర్ అరవింద్, ఎస్ ఫర్ శ్రీ అభినయ. బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా? అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా. ఏంటవి సడన్ గా వచ్చావు? స్కానింగ్ కూడా వచ్చే వారం తీద్దామన్నానుగా. ఐ హోప్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నౌ. నేను ఒకటి అడుగుతా, చేస్తారా? చెప్పమ్మా, అందుకేగా నేను ఇక్కడ ఉంది. నాకు అబార్షన్ చేయండి డాక్టర్. ఏమిటి నువ్వు అనేది? అవును డాక్టర్, నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి. అది నీ బిడ్డ కాదు, ఇది నా బిడ్డ కాదు. నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయి ఉండాలి. ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యమో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా? ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా? నా హస్బెండ్కి నేను పవిత్రంగా ఉండాలి, అదే ముఖ్యం నాకు. నీకు కొడుకే కాదు, నీ భర్తకి వంశమే లేకుండా పోతుంది. మాట్లాడకండి డాక్టర్. ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు. ఆడదానికి బిడ్డే ముఖ్యమా, భర్త కాదా? తల్లిని కాలేదని ఆయన ఎప్పుడూ నన్ను తక్కువ చేయలేదు. అందుకే ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి వీలు పడదు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఈ పని చేశారు? వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం. నాకిది ఉండకూడదు. మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి. ఇన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను, కానీ ఈ నీచాన్ని సహించలేను. తొలి రాగం చెరిపేను ఎదగెదూరం, కను పాప దాటి వచ్చే కలదారం, కడుపు తడితే నీ కాలు ఇదను తడివే బావా, చివురు తొడిగే ఉసురు తెలిపే నిజము సుఖమే, అతడి పొలిక అమ్మంటి పొలిక చిన్నరి ఎవరు కావాలి? అరవింద్ ఉన్నాడా? ఆయన ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళారు. మీరు? నా పేరు గుణ, నేను వాడి కాలేజ్ క్లాస్మేట్. ఇవాళ ఇంటికి రమ్మన్నాడే. నాతో ఏం చెప్పలేదు. కొంచెం ఉండండి. అలాగే. నా వాయిస్ని కూడా కనుక్కోలేకపోయావు కదా? అదే నువ్వు డీల్ పూర్తి చేద్దామన్నావుగా, అందుకే మొత్తంగా పూర్తి చేద్దామని అందరం కలిసి వచ్చాం. ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నిన్ను నమ్మకూడదని. ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును రట్టు చేస్తావని. నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, పెద్ద తప్పే చేశాను. వారితోనూ విజయ్తోనూ చెప్పకపోవడం. తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా? ఇది థ్రిల్ అంటే.
నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాన్ చెప్పు. తను మొండిగా మాట్లాడుతోంది, నువ్వు చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. చూడవి, కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వు ఏమీ చేయకూడదు. పుట్టబోయే బిడ్డకి నీ మొగుడు తండ్రి కాకపోవచ్చు, కానీ తల్లివి నువ్వే కదా. జీవితాంతం నువ్వు, నీ భర్త, మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి. గౌరవ్, చూడు, మాట వినకపోతే లేపేయి. ఇప్పుడు చెప్పు, బిడ్డ కావాలా వద్దా? ఏంటి సార్ షూట్ చేశారు? అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒక్కడికే సార్ ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు. ఏంటి పెద్ద ఎవిడెన్స్? ఇలాగే ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటూ అన్ని వదిలేస్తున్నావు. వీడి వల్ల ఊరికేదేమీ లేదు, చస్తే చావని.